సతీదేవి దక్షుని కూతురు, శివుని భార్య. ఆ సతి భక్తితో నిత్యము పతిని సేవిస్తున్నా సంతానం కలుగలేదు. పరమేశ్వరుని పట్ల ప్రతికూలంగా ఉన్న తన తండ్రి మీద కోపంతో ఆమె యోగ మార్గంలో శరీరాన్ని విడిచింది అని మైత్రేయుడు విదురుడితో చెప్పాడు. వెంటనే విదురుడు ఆశ్చర్యపోయి ఆ కథ వినాలని కుతూహలంతో మైత్రేయునితో ఇలా అన్నాడు. కూతుళ్లపై వాత్సల్యం గల దక్షుడు తన కూతురైన సతిని అవమానించడానికి కారణం ఏంటి? శంకరుడు చరాచర ప్రాణులన్నిటికీ గురువు, ఎవరి మీద వైరం లేనివాడు, ఆత్మారాముడు అయిన ఈశ్వరుని దక్షుడు ఎందుకు ద్వేషించాడు? సతీదేవి ప్రాణాలు ఎందుకు విడిచింది? ఆ మామకు అల్లునికి విరోధం ఎలా కలిగిందో నాకు తెలిసేటట్లు చెప్పమని విదురుడు అడిగాడు. మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. పూర్వం బ్రహ్మలు ప్రశంసనీయమైన యజ్ఞం చేస్తున్నారు. అప్పుడు దానిని చూడడానికి సరసిజ గర్భయోగి జన సర్వ సుపర్వ మునీంద్ర హవ్యభుక్ పరమ ఋషి ప్రజాపతులు భక్తి మెయింజను దెంచియుండ నత్తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన తత్ సదస్యులాదరమున లేచిరప్పుడు పితామహ భర్గులు దక్కనందరున్. పూర్వం బ్రహ్మలు ప్రశంసనీయమైన యజ్ఞం చేస్తున్నారు. దాన్ని చూడ్డానికి శివుడు, బ్రహ్మ, దేవతలు, మహర్షులు, మునీంద్రులు, ప్రజాపతులు మొదలగు వారంతా ఆసక్తితో వచ్చారు. దక్షుడు కూడా వచ్చాడు. దక్షుని చూసి సభలోని వారంతా లేచి నిల్చున్నారు. బ్రహ్మ, శివుడు మాత్రం లేవలేదు. వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులంతా తనకు భక్తితో చేసిన సత్కారాలు గ్రహించి తగిన పీఠం మీద కూర్చున్నాడు. జయ శ్రీ